వెల్కమ్ టు ట్రిగర్ విసుందర్. తెలంగాణలో నిర్వహించిన సామాజిక ఆర్థిక కుల సర్వే వివాదాలకు దారితీసింది. అసెంబ్లీ బగ్గున మండింది. అసలు వాస్తవంగా ఈ కుల సర్వేలో బీసీల లెక్కలు, ఎస్సీలవి, మైనార్టీల లెక్కలు మాయమైననే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవంగా ఆ ఆరోపణలు సరైనయేనా? అసలు ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి? 2011 సెన్సెస్ ఏం చెప్తోంది? సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కూడా ఇది సరిగ్గానే ఉన్నాయా? ఇది శాస్త్రీయంగానే ఈ లెక్కలు ఉన్నాయా లేవా అనే అంశాన్ని మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారు. ఆయనతో మాట్లాడదు. నమస్తే రవి గారు. నమస్తే అండి. రవి గారు, ఎందుకు ఈ కుల గణన, కుల సర్వేలో బీసీల లెక్క తగ్గింది, తప్పింది, మాయం చేసిర్రు అనే ఆరోపణలు వస్తున్నాయి? వాస్తవంగా ఏదైతే జనన జరిగిందో, ఈ లెక్కలు జరిగిన గణన, దీన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. అయితే స్వాగతించడం పేరుతోటి దాంట్లో జరిగిన లోపాలను కూడా మనం ఎత్తి చూపాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్, మేము సామాజిక న్యాయం కోసం, లేదు ఎస్సీల కోసం, బీసీల కోసం, ఎస్టీల కోసం మేము ఇది చేశామని చెప్తున్న ఈ తరుణంలో ఈ చేసిన సర్వే అనేది, ఈ కుల గణన అనేది ఆ వర్గాలకు ఉపయోగం లేకపోతే ఏం లాభం? కాబట్టి దీన్ని మనం స్వాగతిస్తూనే దీంట్లో తీవ్రమైన అన్యాయం జరిగింది, ఒక రకంగా కుట్ర జరిగిందంటారా? దీన్ని సరిగ్గా విశ్లేషణ చేయడంలో దీంట్లో జరిగిన కుట్రలు, లోపాలు ఏంటనేది ఇప్పుడు మనం వెలికి తీయబోతున్నాం. దీని లెక్కలతో సహా ప్రభుత్వం ఇస్తున్న డేటాల్లో జరిగిన లోపాలు, లోటుపాట్లు అవన్నీ మనం ఒకసారి పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో ఇది దేశంలోనే ఆదర్శంగా ఉన్న సర్వే అని చెప్తుంది. కుల గణన చేయటం నిజమే, దేశంలోనే ఆదర్శమే కావచ్చు. కానీ కుల గణన చేసినప్పుడు కొన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని ఇప్పుడు ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, అసలు స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఈ లెక్కలన్నీ తప్పు అని కాల్ చేసిన పరిస్థితి చూసినాం. అవును, అసలు తప్పింది వాస్తవంగా కాంగ్రెస్ దాంట్లో చెప్పిన లెక్కేంది? వాస్తవంగా సైంటిఫిక్ గా ఉండాల్సిన లెక్కేంది? మీ దగ్గర వివరాలు ఏమన్నా? ఇక్కడ మనం చూడాల్సింది తెలంగాణ రాష్ట్రంలో కులాలను రెచ్చగొట్టడం కాదు. వాస్తవంగా ఈ కుల గణన పేరుతో జరిగిన దాంట్లో కొన్ని లోపాలను పట్టుకొని కొంతమంది కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, వాటిని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదిగా చూడాల్సింది. నిజంగా ఏ కులానికి అన్యాయం జరిగింది, ఆ కులానికి అన్యాయం జరిగినప్పుడు లేదా సామాజిక తరగతులకు అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని ఎత్తి చూపే పేరుతోటి ఇంకొక కులం మీద దాడి చేయకూడదు. ఇప్పుడు అదే జరుగుతుంది తెలంగాణ రాజకీయంలో. అందుకే మనం స్పష్టంగా ఈ సమగ్ర కుల గణనలో జరిగిన లోపాలను ఎత్తి చూపటమే, అది కూడా ఒక డేటా తోటి మనం ముందుకు వచ్చినాం. అయితే ఇక్కడ ఓసీల జనాభా పెంచి బీసీల జనాభా తగ్గించరు అనే ఆర్గ్యుమెంట్ కరెక్టా తప్ప? తప్పుడు వాదన. వాస్తవంగా దీంట్లో ఓసీల జనాభా పెరగడం అనేది ప్రభుత్వం ఇచ్చే లెక్కల్లో ఉంది. కానీ అది ప్రభుత్వం చెప్పే వృద్ధి రేటు ప్రకారం, జనాల రేటు ప్రకారమే ఓసీల జనాభా పెరుగుదల ఉంది. కానీ ఇక్కడ జరిగిన లోపం ఏంటంటే ఓసీల జనాభా ఎట్లా పెరుగుదల చూపించారో బీసీల జనాభా పెరుగుదల చూపించలేదు, ఎస్సీల జనాభా పెరుగుదల చూపించలేదు, మైనారిటీల జనాభా చూపించలేదు. వీటన్నిటి మాయం చేశారు. ఇవి కావాలని జరిగిందా, కుట్రపూరితంగా జరిగిందా అనేది ఇప్పుడు మనం ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలి. మాయమైన వాటి వాస్తవం ఎట్లా మాయమైంది, ఏం లెక్క మాయమైంది? ఇప్పుడు అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు 3 రకాల వాదనలు వచ్చినాయి. గవర్నమెంట్ ఏం చెప్తుంది, లేదు ఇప్పుడు ఎమ్మెల్సీ తీర్మానం మళ్ళీ మాట్లాడినా, ఇంకో కొంతమంది బయట మాట్లాడిన ఏం చెప్తున్నారు, వీళ్ళంతా సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు తీసుకొని చెప్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ చేసిన సర్వేని కోడ్ చేస్తున్నారు. అదే సందర్భంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఇప్పుడు సర్వేలో లోపాలు జరిగినాయని చెప్తున్నారు. దాని ద్వారా ఇది రాజకీయంగా మారిపోయింది. అంటే కేసీఆర్ సర్వే తప్పుడు తడకలది కాబట్టి ఇప్పుడు మేం చేసిందే రైట్ అంటారు. వాస్తవమే, కేసీఆర్ చేసిన సర్వేకి ఒక అథారిటీ కల్పించడంలో కేసీఆర్ వైఫల్యం చెందిండు. అంత పెద్ద సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణలో చేస్తే అసెంబ్లీలో పెట్టలేదు, కేబినెట్ లో పెట్టలేదు, దాన్ని అధికారికంగా కూడా ప్రకటించలేదు. కానీ కాంగ్రెస్ ని మనం అభినందించాల్సిన విషయం ఏంటంటే బీసీల విషయంలో కావచ్చు, ఇప్పుడు ఎస్సీల కులగణన లేదా ఎస్టీల దాంట్లో క్లియర్ గా ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ మొత్తం తిరిగి అధ్యయనం చేసింది. అదే సందర్భంలో దానికి ఒక రాజ్యాంగ హోదా కల్పించారు. ఆ రిపోర్ట్ ని తీసుకొచ్చి ఇప్పుడు అసెంబ్లీలో ప్రజెంట్ చేసి దాంట్లో తప్పులున్న మాట వాస్తవం. కానీ ఒక పద్ధతి ప్రకారం దానికి ఒక అధికారికంగా ఉన్న లెక్కలను అధికారికంగా ప్రకటించే పరిస్థితుంది. కానీ ఇక్కడ మైనస్ ఏం జరుగుతుంది, రాజకీయం ఏం జరుగుతుందంటే కేసీఆర్ వర్సెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కు దీన్ని చూపి చివరికి నష్టపోయిన బీసీల విషయంలో మాట్లాడకుండా, నష్టపోయిన దళితుల విషయంలో మాట్లాడకుండా, నష్టం జరిగిన
ముస్లిం మైనారిటీ విషయంలో మాట్లాడుకోండి, ఇది పక్కదారి పట్టించే ఒక కుల రకమైన రెచ్చగొట్టే ధోరణిలో జరుగుతున్నాయి. అసలు ఏం లెక్కల మాయమైన కొంచెం వివరాలు చెప్తారా? మనం క్లియర్ గా చెప్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగిన సర్వేలో తప్పులు ఉన్నాయి. దాన్ని నేను ఒకటి చెప్తున్నా. 2011 అనేది జనాభా లెక్కలు జరిగినాయి. వాస్తవంగా జనాభా లెక్కలు 2011 తర్వాత 21లో జరగాలి. బీజేపీ వైఫల్యం వల్ల 21లో జరగలేదు. కానీ ఇప్పుడు ఉన్న అవకాశం లెక్కలేంటి? 2011లో ఉన్న లెక్కలకి ఇప్పుడు 2024లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన లెక్కలకే చూద్దాం. కేసీఆర్ ని కొంచెం పక్కన పెడదాం, దాని గురించి కొన్ని నేను తర్వాత మాట్లాడతాం. కానీ అఫీషియల్ గా గవర్నమెంట్ కోడ్ చేస్తుంది 2011 లెక్కలే. దాని ప్రకారం కూడా ఈ సర్వే తప్పుంది. నేను దాంట్లో చెప్తున్నా స్పష్టంగా ఏం చెప్పారు? 2011 జనాభా లెక్కల్లో తెలంగాణ రాష్ట్రం జనాభా అప్పుడు ఎంత ఉంది అంటే, ఇంకా రాష్ట్రం రాకముందేనా అప్పుడు చేసిన దాంట్లో తెలంగాణ పార్ట్లు మొత్తం జిల్లాలు తీస్తే వచ్చే లెక్క మొత్తం 3,51,93,978 మంది ఉన్నారని తేల్చారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి సర్వే ఎంత తేల్చింది? ఇది 2011లో జరిగింది, ఇప్పుడు 2024లో జరిగింది. 13 సంవత్సరాల తర్వాత సర్వే జరిగితే వీళ్ళు వేల్చిన జనాభా మొత్తం ఎంత? తెలంగాణ 3,54,77,554 మంది అని చెప్తున్నారు. అంటే ఈ 13 సంవత్సరాల్లో వీళ్ళు పెరిగింది ఎంత అని చెప్తున్నారు? జనాభా 2,83,576 మంది పెరిగారంటున్నారు. ఇది తప్పు కాదా? ఖచ్చితంగా తప్పుడు లెక్కే. జనాభా పెరుగుదల రేటును చూపించడంలో, సైంటిఫిక్ గా జనాభా పెరుగుదల రేటుని సరిగ్గా అమలు చేయటంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వైఫల్యం చెందింది. జనాభా పెరుగుదల రేటు 2011 నుండి ఇప్పటి వరకు ఎంత ఉంటుంది? దాని ప్రకారం ఎంత ఉండాలి లెక్కలు? వాస్తవంగా ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేసేటోళ్ళంతా అసలు జనన మరణాల రేట్ల గురించి చర్చలో లేవు. వాస్తవంగా అది కదా చర్చించాల్సింది. మా జనాభా తగ్గిపోయిందని బీసీ సంఘాలు వాదన చేస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కానీ ఎందుకు తగ్గిపోయింది, ఎక్కడ తగ్గిపోయింది, అసలు ఎంత రేషియో ఉండాలనేది కదా చర్చించాల్సింది. ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడైనా జనాభా లెక్కలు వేసే సందర్భంలో వృద్ధి రేట్ అనేది కీలకం. ఇప్పుడు జనాభా వృద్ధి రేట్ లో చూసుకుంటే ఆ సందర్భంలో 2011లో జనాభా వృద్ధి రేట్ ఉంది 13.8%. 13.58%. సో 13.58%. ఇది దేంట్లో ప్రతి 1000 మందికి 13 మంది పిల్లలు పుడతారని చెప్తున్నారు. సరే పక్కన పాయింట్లు వదిలేద్దాం. ఇప్పుడు ప్రతి 1000 మందికి దీన్ని లెక్కేస్తే 13 వృద్ధి రేట్ ఉంటే దాన్ని అప్పుడే అంచనా చెప్పింది 2011లో ఉన్న జనాభా లెక్కల్లో ఒక అంచనా ఏం చేశారంటే 2025వ సంవత్సరం వస్తేలక తెలంగాణలో జనాభా ఎంత పెరిగిద్ది, అప్పుడు యునైటెడ్ అయినా ఈ పార్టీలలో ఎంత జనాభా పెరిగిద్ది అన్నప్పుడు వాళ్ళకు అంచనా వేసి క్లియర్ గా చెప్పారు. వాళ్ళ అంచనా ప్రకారం 4,25,51,000 మందికి తెలంగాణ జనాభా పెరగాలి వృద్ధి రేట్ ప్రకారం 2025 నాటికి. ఇప్పుడు 25 కదా, ఇప్పుడు ఎంత పెరగాలి? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 73,51,000 జనాభా పెరగాలి. మరి ఏడుంది కాంగ్రెస్ లో? కాంగ్రెస్ పెట్టిన దాంట్లో ఎంత పెరిగినట్టు చూపిస్తున్నారు? 2%. కనీసం 2,83,000 మంది ఆ పెరిగేది జనాభా 13 సంవత్సరాల్లో. ఏం లెక్కలు ఈ తప్పుడు లెక్కలు కావా? ఇది 11వ చెప్తున్న లెక్కలే కదా, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలే కదా, వాళ్ళ అంచనా చెప్పిందే కదా. దీంట్లో స్పష్టమైన మైనస్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో మనము ఈ లెక్కనేసి చూస్తే ప్రతి సంవత్సరం కనీసం 4 లక్షల జనాభా పెరగాలి. నీకు ఇప్పుడు ఈ 13 సంవత్సరాలు వేసుకో అంటే ఒక సంవత్సరంలో పెరిగే జనాభాని కూడా నువ్వు లెక్క వేయకుండా 2,83,000 మంది జనాభా లెక్కేశారని చెప్తే ఇలా అధికారుల వైఫల్యం జరిగిందా, కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్ర చేసిందా, లేదా సామాజిక న్యాయం పేరుతోటి బీసీల గురించి మాట్లాడే కాంగ్రెస్, లేదు ఎస్సీల గురించి మాట్లాడే కాంగ్రెస్, లేదు మైనారిటీల గురించి మాట్లాడే కాంగ్రెస్, వీళ్ళంతా ఒక రకంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకే మొన్న ఎలక్షన్ లో. మరి వీళ్ళకి అన్యాయం చేసేటట్లుంది. దీన్ని కప్పించుకోవటం కోసం, దీన్ని సెంటిమెంట్ లేపటం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఓసీలకు సంబంధించిన జనాభా మీద చర్చ జరుగుతుంది. ఓసీల జనాభా పెంచారు, బీసీల జనాభా తగ్గించారు. ఓసీల జనాభా వృద్ధి రేటు ప్రకారమే పెరిగింది. ఇప్పుడు ఓసీల జనాభా అప్పుడు నీకు వేసుకున్నదా లేదు, కేసీఆర్ దాని ప్రకారం వేసుకున్నా. ఇప్పుడు వృద్ధి రేటు పెరిగింది. వాస్తవంగా 11 సంవత్సరాల్లో 13.58% ఉంటే ఇప్పుడు అది 16.4% పెరిగింది. సో వృద్ధి రేటు పెరిగింది. ఆ వృద్ధి రేటు ప్రకారం అప్పుడున్న ఓసీ జనాభా తెలంగాణలో ఆ వృద్ధి రేటు ప్రకారం ఇప్పుడు ఎగస్ట్రా పెరిగింది. కాబట్టి ఈ కుల సర్వేలో ఖచ్చితంగా ఓసీల జనాభా పెరిగినట్టు లెక్కలోకి వచ్చింది.
అంటే లెక్క యాక్చువల్ గా ఓసీలది ఎంత ఉందో అంత రిఫ్లెక్ట్ అయింది మొత్తం బీసీలది, ఎస్సీలది, ఎస్టీలది, మైనారిటీలది మాత్రం తగ్గించి చూపించలేదు. నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నా, 2011 చెప్తున్నా, కేసీఆర్ పక్కన పెడుతున్నా. 2011లో అప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన దాని ప్రకారం లెక్కలో చెప్తున్నా, ఎస్సీ జనాభా అప్పుడు ఎంత చెప్పారు, 54,32,050 మంది ఎస్సీ జనాభా, 15.4%. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంత చెప్తుంది, 61,84,000 మంది పెరిగారని చెప్తుంది. ఎంత పెరిగారు? నీ కనీసం 7 లక్షల మంది కూడా పెరగలేదు. అంటే ఈ మొత్తం 13 సంవత్సరాల్లో ఎస్సీ జనాభా, అప్పుడే ఎస్సీ జనాభా మీద అంచనా వేసింది. అప్పుడు వేసిన అంచనా ఎంత? 2025 సంవత్సరానికి వస్తే ఎస్సీల జనాభా 65 లక్షలు పెరగాలని చెప్పింది, పెరుగుతుందని చెప్పింది. గ్రోత్ వృద్ధి రేట్ ప్రకారం పెరిగిందా? మరి 61 లక్షలు చూపిస్తున్నారు కదా. అంటే 4 లక్షలు ఎస్సీ జనాభా ఎడిపోయారు. ఎందుకు వీళ్ళు లెక్కలా? ఎంత దారుణంగా ఉందంటే దీంట్లో పోయినసారి సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ దాంతో పోల్చుకుంటే 1,75,000 మందిని తక్కువ చూపిస్తున్నారు. 6 సంవత్సరాల్లో 2014 నుంచి 2024 10 సంవత్సరాల్లో జనాభా రేటు పెరగాల్సింది పోయి సుమారు ఎంత పెరగాల్సింది? దాదాపు 9 లక్షలు జనాభా పెరగాలి ఎస్సీలు, కానీ ఇప్పుడు 1,70,000 ఎస్సీలు తగ్గారని చూపిస్తున్నారు. అంటే ఇది కుట్ర కాదా ఎస్సీల మీద? అదే సందర్భంలో బీసీలు, ఎస్టీల గురించి మాట్లాడితే, ఎస్టీలు 2011 జనాభా లెక్కల్లో అప్పుడే 31 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఎస్టీలు 37 లక్షల మంది అని చెప్తుంది. కేవలం 6 లక్షలే పెరిగారా? 6 లక్షలు అంటే వాళ్ళ అంచనా ప్రకారం ఏం చెప్పింది? ఎస్టీలు 41 లక్షలు పెరగాలని చెప్పింది 2025 నాటికి. అంటే దీంట్లో అంత తక్కువ చేసి చూపిస్తున్నారు. మళ్ళీ 4 లక్షలు ఎస్టీల జనాభా లక్షలు పెరగాలనుకుంటే 6 లక్షలు మాత్రమే పెరిగినట్టు చూపిస్తున్నారు. అంటే ఇంకా తక్కువ ఉంది, 10 లక్షలు సుమారు మొత్తం తేడా వస్తుంది. కాబట్టి పెరగాల్సిన ఎస్టీ జనాభాను కూడా చూపించలే, పెరగాల్సిన ఎస్సీ జనాభాను చూపించకుండా మైనస్ చూపించారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే బీసీలు. ఇప్పుడు అదే కదా మొత్తం గొడవ, బీసీలకు సంబంధించింది కదా. బీసీల్లో పోయినసారి కులగణన జరగలేదు, అది మాట వాస్తవం. ఎందుకంటే 2011లో కులగణన జరగలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కులగణనలో బీసీలకు సంబంధించిన సపరేట్ లెక్కలు. కానీ కేసీఆర్ లెక్క ఉంది కదా. ఇప్పుడు కేసీఆర్ లెక్క మీద కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. దాని అర్హత ఏంటి అని చర్చ చేశారు. అవును, అర్హత ఏందని ముఖ్యమంత్రి మాట్లాడాడు. కేటీఆర్ దానికి సమాధానం చెప్తూ అప్పటి అధికారులు ఇప్పుడు చెప్పినారు, శాంతకుమారి గారే ఉన్నారు అనే విషయం కూడా చెప్పినారు. అవును, అది తప్పెట్లో వద్ది. నేను చెప్తున్నా, 2011 లెక్కలకి 2014 కేసీఆర్ లెక్కలకి మధ్య పొంతనుంది. గ్రోత్ రేట్ ప్రకారం ఉంది. గ్రోత్ రేట్ అప్పుడున్న 13.58 ప్రకారం అన్ని కులాల్లో కూడా గ్రోత్ రేట్ ప్రకారమే ఈ సమగ్ర సర్వేలో ఉన్నట్టు అనిపిస్తుంది. దాంట్లో కనిపిస్తుంది, అది కరెక్ట్ గా అనిపిస్తుంది. ఆ పెంపుదల కూడా ఉంది. దానికి ఎగ్జాంపుల్ నేను ఎస్సీలని ఒక ఉదాహరణ చూద్దాం. కేసీఆర్ దాంట్లో ఎట్లా, ఇప్పుడు ఎస్సీలకు సంబంధించి అప్పుడు 2011లో 54 లక్షల మంది ఎస్సీలు ఉంటారని చెప్పారు. అదే 2014 వస్తే 63 లక్షల మంది ఎస్సీలు చూపెట్టిండు కేసీఆర్. అప్పుడు 15.44 చూపిస్తే 18% చూపెట్టిండు. అంటే 3 సంవత్సరాల్లో ఆ గ్రోత్ రేట్ కనుక ఈ సమగ్ర కుటుంబ సర్వేలో పెరుగుదల ఉంది, రిఫ్లెక్షన్ ఉంది. కానీ మరి అదే 14 నుంచి 24 వరకు ఈ 10 సంవత్సరాలు ఎక్కడుంది రిఫ్లెక్ట్? ఆ రకమైన సారూప్యత మిస్ అయింది. ఇప్పుడు కేసీఆర్ లెక్కల్లో బీసీ లెక్క చెప్పారు సార్. కేసీఆర్ లెక్క నుంచే ఇప్పుడు చర్చ అంతా కేసీఆర్ 2 ఇది కదా. బీసీలలో కేసీఆర్ చేసింది అప్పుడు తీసిన లెక్క, ఆయన 1,85,61,856 మంది ఉన్నారని చెప్పిండు. 51% మంది బీసీలు ఉన్నారు. వీళ్ళు కాకుండా ముస్లింలో 10% ఉన్నారు బీసీలు. సో అవన్నీ కలిపితే కేసీఆర్ చెప్పింది 61% బీసీలు ఉన్నారని చెప్పిండు. మరి రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీలో నేనేం తప్పులు చెప్పలేదు, మీరే ఇంకెక్కువ చెప్పిను అని చెప్పిండు. కానీ వాస్తవంగా అది కాదు. ఆయన కూడా తప్పు లెక్కలే చెప్పిండు అసెంబ్లీలో. ముఖ్యమంత్రి సభలో తప్పుడు లెక్కలు చెప్పిండు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు కూడా కరెక్ట్ చెప్పాలి అసెంబ్లీలో. ఇప్పుడు అది పబ్లిక్ డొమైన్ లో మిస్ అయింది, తీసేసారు కదా. పబ్లిక్ డొమైన్ లో తీసేసారు. అది ఎందుకు తీసేశారు? ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇస్తే ఇప్పుడు అది అందరికి అందుబాటులో వస్తే అర్థమైపోద్ది ముఖ్యమంత్రి తప్పుడు చెప్పిండు. కేసీఆర్ లెక్క తప్ప రైట్ అనేది రెండో పక్కన పెట్టు, ఆ ఉన్న లెక్కనన్నా ముఖ్యమంత్రి చదివి వినిపించిండు కదా అసెంబ్లీలో. మరి అప్పుడే నువ్వు సరిగ్గా చెప్పాలి కదా, ఆ లెక్కనే చెప్పలే. ఇప్పుడు నీకు 2014లోనే 1,85,00,000 మంది మన బీసీ జనాభా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చూపిస్తుంది ఎంత?
1,64,00,000 మంది, 46% చూపిస్తున్నావు నువ్వు. ఎంతమంది పోయారు ఈ మధ్యలో? 21,52,674 మంది కనిపించట్లేదు. ఎడిపోయారు వీళ్ళందరినీ? చచ్చిపోయారా లేకపోతే కనిపించకుండా చేశారా? తేల్చాలి కదా ఈ లెక్క. ఇప్పుడు నువ్వు మైనస్ చూపిస్తున్నావు, స్పష్టమైన లెక్కలు చెప్తున్నావు. కేసీఆర్ లెక్కలకి దీనికి మధ్య స్పష్టంగా కనిపిస్తుంది. 21 లక్షలు మాయమైన ఆరోపణలు వస్తున్నాయి. ఎవరు 20 లక్షల మంది ఎక్కడ పోయారు నువ్వు తేల్చాలి కదా. కొన్ని చచ్చిపోయారన్న లిస్ట్ అన్న చూపి, లేదు వలస పోయారన్న లిస్ట్ అన్న చూపి, లేదా తప్పు లెక్కలన్న చూపి. ఇది తప్పు జరిగిందన్న ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. 21 లక్షల మంది బీసీలకు అన్యాయం జరిగింది. అదే కాదు, గ్రోత్ రేట్ ప్రకారం బీసీలు ఎంత పెరగాలి? 13 అది కూడా లెక్కేసుకోవాలి కదా బీసీ ఎంత పెరగాలి. ఇంకా బీసీలకు సంబంధించి మొత్తము దాదాపు ఇప్పుడు అప్పుడేసిన అంచనా ప్రకారం 2011 నుంచి 25 సంవత్సరాలు ఇంత పెరుగుతుందని అంచనా వేశారు కదా. మొత్తం తెలంగాణ జనాభా 4,25,00,000 పెరిగిద్ది అన్నారు. ఇప్పుడు బీసీ జనాభా 2 కోట్ల దాకా పెరగాలి. స్పష్టంగా మాట్లాడాల్సి వస్తే ఆ వృద్ధి రేట్ ప్రకారం ఎంత ఉంది? 1,64,00,000 ఉంది. సుమారు ఎంత అన్యాయం జరిగింది దీంట్లో? కనీసం 40 లక్షల మంది బీసీలకు అన్యాయం జరిగింది. అంటే 20 లక్షలు 22 లక్షలు పెరగాల్సిన బీసీలు 22 లక్షలు మైనస్ చూపిస్తుంది ఈ సర్వే. ఇది ఎట్లా కరెక్ట్ ఈ సర్వే? దీన్ని చర్చకు సిద్ధం కావాలా గవర్నమెంట్ లేదా? ఇది ఎక్కడ తప్పుదారి పట్టిందంటే ఓసీల వర్సెస్ బీసీలకు కొంతమంది మార్చడం వల్ల ఈ లెక్కలన్నీ కాని రాకుండా పోయినాయి. దీన్ని చర్చ మాట్లాడడానికి కూడా సిద్ధపడతారు. దీన్ని వాస్తవంగా ఓసీల వర్సెస్ ఇది బీసీ కాదు, ఓసీలకు సంబంధించిన జనాభా రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ జరిగిన అన్యాయం బీసీలకి, ఎస్సీలకి, మైనారిటీలకి. కానీ దీని మీద ఎస్టీల జనాభా కూడా తగ్గింది. ఎస్టీలకు సంబంధించిన కూడా తగ్గింది. ఇప్పుడు దీంట్లో ఇదే కాదు, నేను ఇంక కొన్ని లెక్కలు ఉన్నాయి మన దగ్గర దీనికి సంబంధించిన ఆధారాలు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా అని హెల్త్ కు సంబంధించిన ఒక లెక్కలు తీసింది 2023లో. వాళ్ళు చెప్పింది ఎంత? తెలంగాణ జనాభా 2023 జులై నాటికే 3,81,35,000 మంది ఉన్నారని చెప్పారు. 2023 నాటికే. 2024 కదా మీ సర్వే జరిగింది. మరి మీరు 3,54,00,000 మంది ఉన్నారని ఎట్లా చెప్తారు? అంటే 3% సర్వేలో పాల్గొనలేదంటే ఒక 10 లక్షలు పక్కన పెట్టాను తీసాయి. అయినా కానీ ఇంకెంత తేడా ఉంది? చాలా తేడా ఉంటుంది కదా. 25 లక్షలు తేడా ఉంది కదా. 25 లక్షలు ప్లస్ 2 సంవత్సరాలు యాడ్ చేసుకోవాలి కదా. ఎడిపోయింది ఇదంతా. అంటే మీ చేసిన లెక్కలు తప్పని అర్థం కావట్లేదా? మొత్తం జనాభా రీత్యా కూడా తప్పు ఉంది, బీసీలో కాదు. అప్పుడు జనాభాకి ఇప్పుడు జనాభాకి గ్రోత్ రేట్ ప్రకారం జనాభా పెరుగుదల కూడా చూపించలేదు. వీళ్ళు వాళ్ళ అంచనా 4,25,00,000 పెరగాలి 2025 నాటికి. పోనా 25 లక్షలు తీసాయి, 4 కోట్ల జనాభా ఉండాలి కదా తెలంగాణలో. మరి నువ్వు చూపించింది ఎంత? 3,54,00,000. కేవలం 2 లక్షల జనాభా పెరిగింది 13 సంవత్సరాల్లో. ఇది తప్పుడు లెక్కలు కాబట్టి ఏమైంది? అశాస్త్రీయంగా అనిపిస్తుంది చాలా స్పష్టంగా, క్లియర్ గా. కాబట్టి దీని మీద చర్చ జరగాలి, దీని చుట్టే చర్చ జరగాలి. దీన్ని కాకుండా రాజకీయం చేసి దీంట్లో పార్టీలు లాగేసి పార్టీల్లో ఉన్న వైరుధ్యాలని ఉపయోగించుకొని ఇక్కడ దీన్ని చర్చ పెట్టకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగింది, ఎస్సీలకు అన్యాయం జరిగింది, మైనారిటీలకు అన్యాయం జరిగే అవకాశం. అంటే దేశవ్యాప్తంగా కులగణన జరగాలనే డిమాండ్ అన్ని పార్టీలు చేస్తున్నప్పుడు ఆ కులగణన కనీసం చేయడానికి సిద్ధపడని బీజేపీ కూడా అసెంబ్లీలో నిన్న పెద్ద ఎత్తున మాట్లాడుతుంది బీసీలకు అన్యాయం జరిగిందనే దాని మీద. అసలు బీజేపీకి మాట్లాడిన నైతిక హక్కు ఎక్కడుంది? బీజేపీ చేపట్టే ఈ దుర్మార్గపు లెక్కలు వచ్చినాయి. నేను అంటున్నా, అసలు కాంగ్రెస్ ఇప్పుడు 2024 లెక్కలు తీసుకోవడానికి కారణం ఏంటి? 2021 ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నువ్వు జనాభా లెక్కలు తీయాలి. 2011లో జనాభా లెక్కలైనాయి, నువ్వు 2021లో తీయాలి. తీసినవా? వాస్తవంగా బీజేపీదే కదా ఈ బాధ్యత. నువ్వు గింట 2021లో గింట జనాభా లెక్కలు తీసుంటే తెలంగాణలో ఏ కాస్ట్ ఎంత అనేది జనాభా స్పష్టత ఉండేది, మొత్తం జనాభాలో ఎంత అనేది స్పష్టత ఉండేది, ఈ జనాభా రేటు కూడా ప్రతిబింబించేది. నువ్వు చేసిన వైఫల్యం అంటే బీజేపీ చేసిన వైఫల్యం వల్ల తెలంగాణలో ఈ మొత్తం దేశవ్యాప్తంగా ఈ జనాభా లెక్కలు జరగకపోవటం వల్ల ఇప్పుడు తెలంగాణలో ఈ రకమైన వైఫల్యాలు గందరగోళానికి దారితీసింది. ఇంకా మాట్లాడాలంటే బీజేపీ కులగణనకి వ్యతిరేకమైన పార్టీ చేయమని చెప్తాను, అది క్లియర్ గా చెప్తుంది. కాబట్టి కులగణనకి వ్యతిరేకమైన పార్టీ అసెంబ్లీలో నీతులు వల్లిస్తానికి, వాటన్నిటికీ ప్రతిపక్షాన్ని విమర్శించడానికి, లేదా అధికార పక్షాన్ని, ఇక్కడ ప్రతిపక్షం ఉంది, దేశంలో అధికార పక్షమే కదా, మీరు చేయాల్సింది వదిలిపెట్టి ఇక్కడ కాంగ్రెస్ అంటున్నారు. అయితే ఆ పేరుతో కాంగ్రెస్ తప్పులు చేస్తే ఎత్తి చూపొద్దని మనం ఏమన్నాం.
ఏ ప్రభుత్వమైనా తప్పు చేసినప్పుడు ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధికి ఆ తప్పును ప్రశ్నించే రైట్ ఉంది. కానీ మనం ప్రశ్నించేటప్పుడు నైతికత ఉండాలి కదా, అది కదా బీజేపీ చేయాల్సింది. కాబట్టి బీజేపీ ఈ కుల గణన విషయంలో స్పష్టత లేదు. ఇప్పుడు కులగణన ఇప్పుడు కాంగ్రెస్ ఇంతగనని చెప్తుంది. ఒక రాష్ట్రం కులగణన చేస్తే దానికి కూడా లేదు కదా, దానికి ఎక్కడుంది? ఇప్పుడు మనందరం చూసినాం, దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నిన్న పార్లమెంట్ లో కూడా రాహుల్ గాంధీ చర్చ చేశాడు. అంతకుముందు సిపిఎం కూడా దీని మీద డిమాండ్ చేస్తూ లెఫ్ట్ అనేక రకాల రిప్రజెంటేషన్లు ఇచ్చింది. ఆ ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడారు. ఇప్పుడు కులగణన చేయడానికి బీజేపీ ముందుకు రాలేదు. ఇప్పుడు రాష్ట్రం చేసింది, మనం స్వాగతించవచ్చు. కానీ దీంట్లో ఒక లిటికేషన్ ఉంది. రాష్ట్రాలు చేస్తే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఉంది కదా. బీహార్ లో మనం ఏం చూసినాం, బీహార్ లో మొత్తం జనాభా తేల్చి కులగణన చేసి ఆ రిపోర్ట్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ప్రకారం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది కదా. ఇప్పుడు ఈ విషయం మరి తెలియదా? కానీ తెలిసిన తెలంగాణలో ఎంతమంది సామాజిక ఉంది. ఇంకొకటి మనం అడుగుతున్నాం, నిన్న ఒక మాజీ మంత్రి కూడా అడిగాడు అసెంబ్లీలో, అది ఇంకా ప్రభుత్వం బయట పెట్టల. ఇప్పుడు బీసీల గురించి చర్చ చేశారు. బీసీలో ఏబిసిడీలు ఉన్నాయి కదా, ఏ గ్రూపు ఏ కులం ఎంతమంది ఉన్నారు డేటా ఇచ్చారా? నిర్దిష్టమైన డాటా ఏం లేదు. ఇప్పుడేమంటాడు, ప్రైవసీ యాక్ట్ ఉందని చెప్తున్నాను నేను ముఖ్యమంత్రి. 4 వాల్యూమ్స్ ఉన్నాయి. ఈ 4 వాల్యూమ్స్ లో వ్యక్తిగత డేటా మేము ఇవ్వటం కుదరదు, ఎవరెవరు వాళ్ళ వ్యక్తిగత డేటా యాక్ట్ ఉంది ఇవ్వదంటున్నారు. ఓకే, ఇప్పుడు బీసీల గురించి ఏమంటున్నాం, బీసీల పలానా వ్యక్తి డేటా ఇవ్వమని మేము అడగట్లే కదా. ఏ కులంది ఎంతమంది ఇప్పుడు ఎస్సీల చెప్పు, ఎందుకు ఇవ్వరు? 3 వాల్యూమ్స్ పెడతామని చెప్పారు, ఎందుకు దాన్ని చర్చలోకి తీసుకురాలే? నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేలకి ఎందుకు ఇవ్వలేదు? ఒక రకంగా నువ్వు కరెక్ట్ చేసినప్పుడు దాని స్పష్టత ఇవ్వాలి కదా. ఇంకొక దీంట్లో ఒక డౌట్ వస్తుంది, అసలు మీరు చేసిన సర్వేకి మీరు వెలువిస్తున్నారా? నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ఎందుకు చెప్పాలి? నిన్న పెట్టింది 2 అంశాలు అసెంబ్లీలో. ఒకటి ఈ కులగణన సంబంధించింది, 2 ఎస్సీ వర్గీకరణ సంబంధించిన. మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన డేటా మొత్తం చేసేటప్పుడు నువ్వు 24-23 లెక్కలు తీసుకున్నావా, 11 లెక్కలు తీసుకున్నావా? ఏం చెప్పినావు దాంట్లో? 2011 జనాభా ఆధారంగా దాన్ని డీల్ చేసినప్పుడు ఇప్పుడు నువ్వు దీన్ని వ్యాలిడిటీ లేదని ఒప్పుకుంటున్నావా? అంటే నీలోనే వైరుధ్యం కనిపిస్తుంది. అఫీషియల్ గా వచ్చినప్పుడు 2011 డేటా తీస్తావు, ఇప్పుడు దీనికి 2024 డేటా అంటావు. అందుకే నువ్వు దీన్ని బయట పెట్టడానికి ఇబ్బంది పడుతున్నావు. దీంట్లో లోపాలు బయటపడతాయి. ఎందుకంటే ఏ క్యాస్ట్ ఎంత అనేది కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలో ఉంది స్పష్టంగా. బీసీలో సబ్ క్యాస్ట్ వైజ్ ఉంది, ఎస్సీలో సబ్ క్యాస్ట్ వైజ్ ఉంది, ఓసీలో వివిధ రకాల కులాల వైజ్ జనాభా ఉంది, ముస్లింలో కూడా ఉంది. అదొక డీటెయిల్ రిపోర్ట్ ఉంది. మరి నువ్వు కూడా అదొక రిపోర్ట్ ప్రవేశపెడితే అప్పుడు జనానికి ఒక డేటా అందుబాటు. ప్రైవసీ యాక్ట్ మనం ఒప్పుకోవాలి. ఏంటి ప్రైవసీ అంటే? వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తులు, వ్యక్తిగత వివరాలు ప్రజలందరికీ కనిపించే విధంగా షో చేయకూడదు. ఓకే, పాటించు, కానీ మిగతా ఇవ్వాలి కదా. కానీ ఆ పేరుతోటి డేటా మొత్తం ఆపటం సరైంది కాదు. ఇంకొకటి, ఇది తప్పులు తడకలు అంటానికి ఇంకొక ఆధారం కూడా దీని ఎంఐఎం సభ్యుడు కూడా నిన్న రేజ్ చేసిండు అసెంబ్లీలో. తెలంగాణ రాష్ట్రంలో 3,80,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయని చెప్పిండు. ఆధార్ కార్డులకి చెప్పిండు కదా. ఆధార్ కార్డులు చెంత ఎట్లా తీస్తారు? ఐరిస్ కళ్ళని తీస్తారు కదా, ఫింగర్ ప్రింట్స్ తోటే కదా ఆధార్ వచ్చి. మరి ఆధార్ కార్డులు 3,80,00,000 ఇష్యూ అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పే టోటల్ జనాభా ఎంత? 3,54,00,000. ఇది తప్పని తేలట్లేదా? లేదా అది తప్ప? తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఇష్యూ అయినాయి. రేషన్ కార్డులు కూడా పర్సన్స్ ఉంటారు కదా. వాస్తవంగా ఇప్పుడు చాలా మంది ఎక్కలేదని బాధపడుతున్నారు, చాలా మందికి రేషన్ కార్డులో పేర్లు లేవని బాధపడుతున్నారు. ఆ రేషన్ కార్డులు లెక్క తీసుకున్న 3,60,00,000 మంది ఉన్నారు రేషన్ కార్డులో. మరి నువ్వు ఇచ్చిన లెక్క ఎంత? 3,54,00,000. అంటే రేషన్ కార్డుల కంటే కూడా నీ జనాభా లెక్క తక్కువ ఉందా? అదే సందర్భంలో 0 to 6 అంటే పిల్లలు 6 సంవత్సరాల లోపు అంగన్వాడీ కేంద్రాలకు పోతారు. రికార్డెడ్ గవర్నమెంట్ ఇప్పుడు 1వ తరగతి నుంచి ఎల్కేజీ నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో ఆన్లైన్ చేయమని ఒక నిబంధన పెట్టింది. దాని ప్రకారం చూస్తే కూడా ఈ కాలంలో పుట్టిన పిల్లలకు సంబంధించింది కూడా సుమారు 30 నుంచి 40 లక్షల మంది పుట్టారని చెప్తున్నారు. మరి ఏడు వాళ్ళు ఎక్కడున్నారు పెరుగుదల? అంటే ఇవన్నీ
డేటా ఇలా మన రాజకీయ విషయం కాదు ఇక్కడ. స్పష్టంగా మాట్లాడాలంటే సరైన డేటా వస్తే సరైన అనగారిన వర్గాలకు, అట్టడుగున ఉన్న వర్గాలకు వాళ్ళకి స్కీమ్లు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి డేటాను దాసేయడం, మాయం చేయడము, నిజంగా టెక్నికల్ ఎర్రర్ జరిగితే టెక్నికల్ ఎర్రర్ ఒప్పుకోవాలి ప్రభుత్వం, లేదంటే కుట్ర ఉందని ఒప్పుకోవాలి కదా వీళ్ళు. ఇక్కడ టెక్నికల్ ఎర్రర్ ఉండడానికి అవకాశం లేదు. ఉందని ఎట్లా ఉంటా? ఎందుకంటే ఇంత పెద్ద గవర్నమెంట్ వ్యవస్థలో ఇన్ని లక్షల మందికి అన్యాయం జరుగుతుందని వాదనలు వచ్చి అసెంబ్లీ సమావేశాల కంటే ముందు ఉత్తమ్ రెడ్డి గారు దీన్ని విడుదల చేశాడు. ముందే దాని మీద చర్చ కూడా జరిగింది. అప్పుడు దాని మీద వాళ్ళ ఎమ్మెల్సీ దాన్ని చించేసి కాల్ చేసిన పరిస్థితి స్వపక్షంలో. మిగతా వాళ్ళు అప్పుడైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు కదా, లేదు కేబినెట్ లో దీని అప్రూవల్ ముందు కూడా దీన్ని సరి చేసుకునే అవకాశం ఉంది. ఇదే కరెక్ట్ డేటా అని చెప్తున్నప్పుడు కుట్ర జరగకపోతే ఏం జరిగింది? కాబట్టి దీన్ని మనం కులాల మధ్య రెచ్చగొట్టే విధానాలు కాకుండా తెలంగాణలో సామాజిక న్యాయం చేయాలి, లేదా తెలంగాణలో నిజమైన జనాభా ప్రజలకు తెలియాలి, దానికోసం వాస్తవ డేటా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందనేది మనం దీంట్లో చూడాలి. అయితే దీనికి సంబంధించిన దాంట్లో వివిధ రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్, వాస్తవంగా ప్రతిపక్ష వాళ్ళకి బాధ్యత లేదా? వాళ్ళ డేటా ఇవ్వరా? నిన్న అసెంబ్లీలో ఏం చర్చ జరిగింది? అదే ఇక్కడ ఒక చర్చ ఇక్కడ వాస్తవంగా సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి డేటా ఇవ్వలే. ఓడోడ వస్తే మేమెందుకు ఇస్తాం భయ అన్నాడు. నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ హరీష్ రావు, కేటీఆర్ డేటా ఇవ్వలేదని చెప్పి కేసీఆర్ కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ఇవ్వలేదు. అంటే ఇలాంటి ప్రభుత్వ సర్వేలు జరుగుతున్న సందర్భంలో వాళ్ళు ప్రభుత్వ పదవులలో ఉండి డాటా ఇవ్వకపోవడం సరైనదేనా? ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఒకటి, అధికారంలో లేనప్పుడు ఒకటి వ్యవహరించకూడదు ఎవరైనా. అందరి దేశంలో, రాష్ట్రంలో పౌరులే. కేసీఆర్ గారు సర్వే చేసేటప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి నేను ఈయనన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళు ప్రతిపక్షంలో కాబట్టి వీళ్ళు ఈయనన్నారు. అంటే జనాలు ఎందుకు ఇవ్వాలి? మరి మీరే అధికార ప్రతిపక్ష పార్టీలో ప్రధాన బాధ్యత ఉన్న మీరే ఎందుకు ఇవ్వట్లేదు? అంటే మీరు గవర్నమెంట్ ని లెక్క చేయట్లేదా? రాజ్యాంగాన్ని మీరు గౌరవించట్లేదా? ఎందుకు ఇవ్వట్లేదు? దీంట్లో ఒక మతలాబు ఉంది, టార్గెట్ గురవుతాం అనే భయం ఉంది. ఆస్తులు క్లియర్ గా ఉంది. భూములు ఎంత ఉన్నాయని అడిగారు, ఆస్తులు ఎక్కడ ఉన్నాయని అడిగారు, వివిధ రకాల ప్రశ్నలు ఉన్నాయి దాంట్లో. అవన్నీ ఇస్తే అఫీషియల్ గా మేమే దొరికిపోతామని భయమైంది. అప్పుడు కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ చేసిన అదే తప్పు, అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇకపోయినదే. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సమస్య కూడా కీలకం, సామాజిక ఇష్యూ కాదు. ఈ సామాజిక వర్గాల్లో ఎంతమంది ఆర్థికంగా పైకి వచ్చారని లెక్కలు కూడా కావాలి కదా. అసలు ఎవరు ఈ ఆర్థికాన్ని శాసిస్తున్నారు అనేది కూడా ముఖ్యం కదా. కాబట్టి ఇట్లా ఆర్థికాన్ని శాసించే ప్రధాన బాధ్యతలు ఉన్న కూడా ఈ సర్వేల్ని గౌరవించి లెక్కలు ఇవ్వకపోతే ఏమి మెసేజ్ ప్రజలకు ఇస్తున్నారు వీళ్ళు? కాబట్టి వాళ్ళు కూడా బాధ్యత వహించాలి, బాధ్యతగా వ్యవహరించాలి. అందుకే నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. నువ్వే లేదంటే నువ్వే లేదని ఇద్దరు చర్చ చేశారు. నీ లెక్కలు తప్పంటే ఆయన, నీ లెక్కలు తప్పంటే ఈయన ఇద్దరు అనుకున్నారు. ఎవరి వ్యక్తిగత పర్సనల్ గా ఇది ప్రజలకు సంబంధించిన విషయం. అలా ఇంటి పాలన సమస్య, మన రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. ఖచ్చితంగా ఎవరెంతో తేల్చాలి. అలా తేల్చకపోతే తెలంగాణలో అన్యాయం జరుగుతుంది కదా. ప్రభుత్వ పథకాలు ఇవ్వాలి. ఉదాహరణకు కుటుంబ సర్వే చేసిన తర్వాత, కులాల లెక్కలు చేసిన తర్వాత ఈ గొర్రెల పెంపకం అంటామా, మిగతా చాలా కులాలకు ఇవ్వాల్సిన ఇప్పుడు వాటికి సంబంధించిన వచ్చినాయి. ప్రభుత్వాల లెక్క అట్లా తీస్తారు. మరి ఇప్పుడు వీళ్ళు సరైన లెక్క తీయనప్పుడు అసలైన వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ లెక్కలు తీసింది. ఎందుకు? ఏం చేద్దామని తీసింది? లెక్కలు నిన్న అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు పెడితే అందరు ఏమనుకున్నారంటే బీసీల లెక్కలు తీశారు, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, కామారెడ్డి డిక్లరేషన్ ఉంది కాంగ్రెస్ లో. ఎలక్షన్ ముందు కామారెడ్డిలో సభ పెట్టి బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు మేము ఇస్తామన్నారు. అసలు ఎందుకు ఎలక్షన్ జరగట్లే తెలంగాణలో? సర్పంచ్లకు గానీ, ఎంపీటీసీలకు గానీ, జెడ్పీటీసీలకి ఎందుకు ఎలక్షన్ జరగట్లే? బీసీ రిజర్వేషన్ రిజర్వేషన్ అయితేనే కదా ఎలక్షన్ అంటున్నారు. మేము బీసీలకు న్యాయం చేస్తామంటున్నారు కదా. 42% డిక్లరేషన్ చెప్పిన కాంగ్రెస్ నిన్న 42%, పోనీ 42% కాదు, మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఎంత ఉన్నారు బీసీలు? 46% ఉన్నారు. ఒక బీసీలు, ముస్లిం బీసీలు పక్కన పెడితే కదా. మీరు చెప్పిన ఒక ముస్లిం బీసీలు కలుపుకుంటే 56% ఉన్నారు. 42% కంటే పైనే ఉన్నారు కదా. 42% రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా. ఎందుకు మరి నిన్న అసెంబ్లీలో తీర్మానం పెట్టలే? 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ కామారెడ్డి తీర్మానాన్ని ఎందుకు అమలు చేయలే? నువ్వు ఓకే దాన్ని స్వాగతిద్దాం. బట్ నువ్వు ఏం చేసినావు? ఈ డేటా వచ్చిన తర్వాత దేనికి వాడినావు?
పోనీ బీసీ సప్లైన్ ఉన్నాయి, అప్పుడు బీసీ సప్లైన్ హామీ ఇచ్చిన. దీంట్లో వెనకబడిన కులాలు గుర్తించి వాళ్ళని ఆర్థికంగా డెవలప్ చేయడం కోసం బీసీ సప్లైన్ అనౌన్స్ చేసినావా? లేదు. ఇప్పుడు రిజర్వేషన్ అనౌన్స్ చేసి ఏం చేయలేదు. కేవలం డేటాను తీసుకొచ్చి ఆ డేటాని అసెంబ్లీలో పెట్టి వదిలేశారు. అది కాదు కదా కావాల్సింది. ఈ లెక్కలు తీయటం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? కులగణన వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆ జనాభా ఎంతో తెలిస్తే దానికి అనుగుణంగా ప్రభుత్వ పథకాలు రిజర్వేషన్లు అమలు చేయటమే కదా దీని ఉద్దేశం. అది చేయలేదు. దానివల్ల బీసీలకు అన్యాయం. ఎస్సీలకు సంబంధించింది కూడా అదే. ఎస్సీలు 18% ఉన్నారని మీరే చెప్తున్నారు. కొత్త లెక్కల ప్రకారం తప్పుడో తడకరా అనేది మనకు అర్థమైంది. బట్ నువ్వు చెప్పిన దాని ప్రకారమే 17.43% అని చెప్తున్నావు. మరి దీని ప్రకారం ఇప్పుడు రిజర్వేషన్ శాతం ఎంత? ఎస్సీలు 15%. మరి ఎస్సీలకి రిజర్వేషన్ పెంచాలా లేదా? దాన్ని ప్రతిపాదించాల్సిన అవసరం ఉందిగా. దాని మీద ప్రకటన చేశారా? చేయలేదు. తర్వాత ఎస్టీలకు సంబంధించిన 10% పైన జనాభా పెరిగారు, దాని రిజర్వేషన్ గురించి మాట్లాడలే. ఎందుకు మరి ఈ డేటా? ఎందుకు ఈ కులగణన? కాబట్టి కులగణన చేయటం వరకు ఎంతమంది జనాభా తేల్చటాన్ని మనం స్వాగతించవచ్చు, కానీ తేల్చిన దాని మీద నిర్దిష్టంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని నిర్దిష్టంగా ఇక్కడ చెప్పలేదు. ఏం చేస్తారో చెప్పలేదు. అంతిమంగా ఏం చేయకపోతే ఈ డేటా వల్ల కూడా కేసీఆర్ డేటా తీసి ఎట్లయితే ఉపయోగం లేకుండా తెలంగాణకు పోయిందో రేపు కాంగ్రెస్ డేటా కూడా పోయే అవకాశం ఉంది. దీనంతా ఏం చెప్తున్నారంటే కేంద్రం మీద నెడుతున్నారు. కేంద్రం చేయాల్సింది ఉంటది, పర్మిషన్లు రావు, కేంద్రం ఆఫ్ చేస్తుంది, ఇవన్నీ చెప్తున్నారు. ఆఫ్ చేయొచ్చు. అసలు కేంద్రం తప్పలేదంటారా? ఇక్కడ ఉంది. బీజేపీ ఖచ్చితంగా వ్యవహరిస్తే దేశంలో రిజర్వేషన్లని పెంచొచ్చు. ఆల్రెడీ ఫైల్స్ తెలంగాణ నుంచి పెట్టిన రిజర్వేషన్ల గురించి ఏం మాట్లాడలే సరిగ్గా. ఫెస్టివల్ పెట్టారు దాని గురించి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించారు. కాబట్టి బీజేపీ మేము బీసీల గురించి మాట్లాడతామని చాలా బాగా చెప్తుంది. బీజేపీ డీకే అరుణ కూడా ఆమెగడి డేటాలో నిన్న వచ్చిన పేర్లు. కానీ బీజేపీ కూడా బీసీల పట్ల ఎక్కడుంది? బీసీల పట్ల బీజేపీకి ఆ రకమైన నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉంటే, రిజర్వేషన్ల పట్ల ఉంటే, లేదు జనాభా వీటికి సంబంధించి ఉంటే ఈ రకమైన అభిప్రాయాలు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి బీజేపీ తప్పు స్పష్టంగా ఉంది తెలంగాణలో. కాబట్టి దీని మీద రాజకీయాలు పోకుండా నిర్దిష్టంగా మళ్ళొకసారి వస్తున్న వివాదాలన్నిటి మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ని పక్కన పెట్టండి, సమగ్ర కుటుంబ సర్వే పక్కన పెట్టండి, కానీ 2011లో జరిగిన లెక్కల ఆధారంగానే ఇది ఉందా లేదా అని చూసినప్పుడు ఇల్లో క్లారిటీ మిస్ అయింది. జనాభా ఎగిరిపోయారు, మాయమైపోయారు. జనాభా తెలంగాణలో బీసీలు మాయమైపోయారు, ఎస్సీలు మాయమైపోయారు, మైనారిటీలు మాయమైపోయారు, ఎస్టీలు మాయమైపోయారు. ఎక్కడ వేరే తేల్చాల్సిందిగా కనీసం ఆ రకమైన ప్రయత్నం అనేది కాంగ్రెస్ చేయాలి. అట్లా సమాధానం చెప్తే మాత్రమే కాంగ్రెస్ నిజంగా చిత్తశుద్ధితో ఉన్నట్టు. అది స్పష్టంగా ముందుకు వచ్చినప్పుడు మాత్రం ఈ వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలారా విన్నారు కదా, చాలా స్పష్టంగా 2011 సెన్సెస్ ప్రకారం తీసుకున్న, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తీసుకున్న ఈ గ్రోత్ రేట్ ని కరెక్ట్ దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసినా గానీ అసలు పొంతన లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాస్తవంగా ప్రభుత్వం రిలీజ్ చేసిన దాని ప్రకారం చూసినా ఈ లెక్కలైతే పొంతన లేవు. కాబట్టి దీన్ని మళ్ళీ పునఃపరిశీలించాలి. దీన్ని సరిగ్గా మళ్ళీసారి చేయాల్సిన, దీని మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని మా ఇంటర్వ్యూ ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఇంటర్వ్యూ చూసారు కదా ప్రజలారా, మీ కామెంట్ ఏందో కూడా తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.